తీసుకోవాలి కాబట్టి 25 సంవత్సరానికి సూర్యాపేట ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా, అదేవిధంగా కోశాధికారిగా ఎలా రక్షణ వచ్చిన ఈ వేదిక నుంచి ఆశీర్వైన పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పదవులు అందుకొని నియామక పత్రాలు అందుకోవడానికి వచ్చిన ఆదివాసీ పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు, సుస్వాగతం. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల మన వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అత్యంత నామలు కావాల్సి ఉంది. ఇంకా పేదలకు విద్యా, వైద్యం ఈ రెండింటినే అన్నగారు కూడా ఫోకస్ పెట్టారు. దానికి మనందరం కూడా సహకరించినట్లయితే ఉన్న 33 జిల్లాల్లో కూడా సూర్యాపేట జిల్లా ముందు చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ టీంలో అందరూ కూడా ట్రైన్ ఇచ్చి అందరూ కూడా సహాయ సహకారాలు అందించే వాళ్ళే. దాదాపు భవిష్యత్ రంగం అంటే ప్రేమతోనే, ఎందుకంటే ఖచ్చితంగా మేము ట్రైన్ ఇస్తాం, పనిచేస్తామనే ఉద్దేశంతోనే ముందుకొచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ఎందుకంటే స్థానిక సంస్థలు వచ్చేట్టున్నాయి. గ్రామాల సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, పట్టణ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కానీ, ఎందుకంటే గతంలో మనం ఒక వయసుకు పోటీ చేసినాక ఇంకో వయసు ఇంకో పార్టీలో పోటీ చేయడం, మళ్ళీ ఒకరి మనవాళ్ళే ఓడిపోవడం కూడా మనందరం కూడా చూసాం. ముందు అలాంటి జరగకుండా మనందరం ఒకసారి తీసుకొచ్చి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో మన ఆరోగ్య పెద్దపీట వేసే విధంగా, ఎక్కువ సీట్లు వేసే విధంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించి సపోర్ట్ చేయాల్సింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పెద్దలు మన చిన్నపల్లి ముందు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రంలోనే ముందుకు రాని చెప్పి కూడా అందరికీ కోరుతూ ఈ వాళ్ళు ఉపయోగించుకుంటే అది సక్సెస్ అవుతుంది. సక్సెస్ కావాలంటే విమర్శలు గమనించి కన్ఫర్మ్ చేసే పని సక్సెస్ అవుతారు. ఏ వ్యవస్థలను లోపాలు కలగదు. మరి దాన్ని ముందుకు తీసుకోకుండా అందరూ కూడా లీడర్షిప్ క్వాలిటీ ప్రకారం ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ కూడా గౌరవించి ముందుకు పోతే విజయవంతం. సూర్యాపేట జిల్లా ఆదివాసీ నూతనంగా అధ్యక్షుడు ఎన్నికైనటువంటి వెంపటి వెంకటేశ్వర గారి ముందుగా శుభాభినందనలు. ఈరోజు కార్యక్రమం చేసిన సభావేదిక వచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. దాతలు ఎంతో మంది ఉంటారు, కానీ దూతలు ఎన్నికే కొన్ని కార్యక్రమాలు వెనుకబడుతుంటారు. మరి అలాంటి కార్యక్రమాలన్నీ అందరూ కూడా బృందంతో వెళ్ళినట్లయితే సక్సెస్ఫుల్ అవుతుందని మా వెంకటేశ్వర గారికి మీకు తెలియజేస్తున్నాను. సూర్యాపేటలో ఏ కార్యక్రమం చేపట్టినా అందరూ సహాయ సహకారాలు అందిస్తానికి ముందుంటారని మరొకసారి మీ అందరి మాటలు చెప్తున్నాను. మీకు ఏదో వేళ మీకు సహాయ సహకారాలు అందిస్తానని సభా సాక్షిగా తెలియజేస్తున్నాను. జై హింద్. అందరం కూడా బాధ్యతలు తీసుకుంటున్నాం. బాధ్యతలు తీసుకున్న వాళ్ళు అందరూ శుభాకాంక్షలు చేస్తూ ముఖ్యంగా మాట్లాడాను. ఒకే వారిలో చాలా ముందు ఇంకా ఎక్కడ ముందుంటే ఇద్దరిద్దరు ఆ వీడియోతో మనం కొంచెం కూర్చొని మాట్లాడి ఎక్కడికి మాట్లాడాలో ఆ నిలబెట్టి మాత్రం ఖచ్చితంగా మన దగ్గర తిరిగే అవకాశం ఉంటుందన్నా. మనం ఇద్దరు కూర్చోబడి వ్యక్తిగా ఓడినాక కాకుండా చూసుకోవాలి. దాని పెద్దలు వచ్చి ఫ్యూచర్ ఇంతకు చేశారు అయితే అందరూ కూడా ఆశయ మార్గం చూపిస్తారు. అందులో ఉండదు అనేది మాత్రం లేకుండా ముందుకు పోవాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం. నూతన అధ్యక్షుడు ఎన్నికైన బావగారు వెంపటి వెంకటేశ్వర గారు మంచి ఎన్నికలు ఉంటాడు, దృష్టాలు ఉన్నాయి, అందంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు మా బావగారు. కానీ పనికేలా ఈ 2 సంవత్సరాలు చేసి చూసేయాలని అందరూ ఆశిస్తున్నాం. దీనికి తోడుగా మీ లక్ష్యం గారు కూడా మంచిగా దొరికేయడం యోగుడు అందగాడు. మరి వీళ్ళందరినీ సహకారం తీసుకొని సూర్యాపేట ఆరోగ్య సంఘాన్ని అభివృద్ధి చేయాలి.
భూమి మంచిగా ఇచ్చింది, 2 గుంటల భూమి స్థలం చిన్న మా ఇళ్ళలో పనిచేసి సంపాదించి కష్టపడ్డ వ్యక్తులకి 10 లక్షల రూపాయలు డిపాజిట్ ఉన్నది. అభివృద్ధికి సులభేయడానికి ఆలోచనకి ఆరోగ్యానికి ఎంతో డబ్బులు ఉన్నాయి. మనం ఇస్తాం కానీ మన సంస్థకి ఎక్కువ డిపాజిట్ చేసి పెట్టుకోలేకపోతున్నాం. అదేవిధంగా జిల్లాలో ఎంతో కొంత స్థలం కూడా తీసుకొని ఒక గౌరవం పెట్టుకోవాలి. ఎప్పుడు మీటింగ్ పెట్టి బాబు మీకు పుణ్యానికి న్యాయం కళ్యాణం ఇదే వాడుకుంటున్నాం. ఇంకా చేద్దాం ఇంకా అందరూ కూడా అందరూ డబ్బు ఇచ్చేవాళ్ళని అందరూ శక్తి కలవాలి. దీనికి మనం అందరూ సాహిత్యాలను గుర్తించి అందరూ తోడ్పడి కొంచెం నూతన ఆరోగ్య శాఖ భవనానికి అన్ని విధాలు అందరూ సహకరించాలని నేను సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. దీనికి ఏదో ఒక రోజు సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళిక వేసుకొని పెట్టుకుంటే బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. సూర్యాపేటలో పద్మశాలకు వాళ్ళకు భవనం ఉంది, గీత కార్మికులకు వాళ్ళకు భవనం ఉంది. ప్రతి ఒక్కరికి భవనాలు ఉన్నాయి, మనకు భవనం లేదు. ఉండదని ఒకటి ఎక్కడెక్కడో గుర్తు పెట్టిన భవనం ఉన్నది. కాబట్టి వీళ్ళ ఆరోగ్య సంఘానికి మాత్రం ఒక భవనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. దీనికి అందరూ కూడా ఆరోగ్య సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. సమాజకు ఈ సమావేశానికి హాజరైన నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉన్నట్టు మాట్లాడితే సోదరుడు ఇలా ఎవరైనా మాట్లాడితే మనోడు విప్లవాలు ఈ ఒక ఆర్యవేశ రంగంలో నేను ఇలా మొహమాట చెప్తున్నాను. 9 లక్షల కాబట్టి ఉన్నది ఉన్నట్టు ఒక మీద అనగలుగుతాము. ఇవాళ 20 ఓట్లు ఉన్నాయి. ఇద్దరు నిలబడటం పక్కకు పెట్టండి. పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీ నుంచి నిలబడి ఈ పార్టీ నుంచి నిలబడ్డాడు. పార్టీ టికెట్ పక్కకు పెట్టండి. ఇండివిజువల్ కింద నిలబడటం మన వయసు చేసుకుంటాం. 21,000 మన తప్ప ఓట్లు 21,800 21,000 ఓట్లకు సూర్యాపేటలో 12 వార్డుల 700 ఓట్లు పైన ఉంది. 700 నుంచి 900 ఓట్లు ఉన్నాయి. 12 వార్డులు 12 వార్డులు ఐక్యంగా ఏకమై ఇవాళ 2,500 ఓట్లు ఒక వార్డు పనిపై అన్ని తీసేస్తే 1,800 నుంచి 1,900 ఉన్నాయి. అందులో 1,500 నుంచి 1,600 పోలైతే వయసులో 700 ఓట్లు ఉంటే 550 పోతే 250 వస్తాయి. మన ఐక్యత ఇది వరకు సూర్యాపేట ఏదైనా కోర్పేట పంచాయతీ అన్నదమ్ముల పంచాయతీ దార పంచాయతీ చాలా మోసంగా తీర్మానించింది. ఇప్పుడు మన సంఘం వేరే జిల్లాలలో పోవాల్సి వస్తుంది పంచాయతీ నిర్మాణానికి. ఇప్పుడు డిపాజిట్ పెట్టడం చేయడం మన దాంట్లో కొన్ని చోట్ల డిపాజిట్ పెట్టి చాలా బాగా చేస్తున్నారు. విశ్వండి జరగడం సంఘానికి ఉంటుంది. ప్రతి గుడి దేవాలయానికి డబ్బులు ఇస్తాం, ప్రతి సంఘానికి ఇస్తాం, ప్రతి ఒక్కరు వస్తాం. మన బయట సంఘానికి కబడ్డీ లేదు. మా నాన్నగారు కబడ్డీ పోతారు, మా అన్నగారు రకాయ పోతారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఎందుకు ముందుకు వస్తాయి? ఇలా రాజకీయ రంగాలు ఎదగాలన్నప్పుడు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ కాదండి, నష్టం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఒక వైపు గుర్తుకేసేటంతా నా పేరు చెప్పండి, నా బాధ్యత మరి సీపీఐ ఎందుకు ఓట్లు 650 ఓట్ల పట్ల ఒక వయసు నిలబెట్టుకున్న ఓట్లు వచ్చినాయి. ఎక్కడండి ఇవన్నీ ఏమైనా వయసు సంఘంలో మీటింగ్ పెట్టుకొని మనం బాధ చేసుకొని మనం సాధన కలుపుకొని మనం సపోర్ట్ వచ్చుకొని పోతాయి. ఎక్కడ కలుపుతుంది సూర్యాపేట 8 మార్చాలి. ఇలా మోసక్షిన్నారు కాబట్టి ఆయన సంవత్సరం చేసింటారు, అమ్మాయి పిల్లలు చేసింటారా? ఏంటంటే 2020 నుంచి 2000 సంవత్సరానికి 4 కాలంలో ఒక వైఎస్ఆర్ సంవత్సరం వయసు లేదు. ఇదే 15 వార్డు సంవత్సరాలు ఉన్నప్పుడు సూర్యాపేట 7 వయసు సంవత్సరాలు ఎవరు ఉప్పలరామరావు గారు, నెమ్మడి మండలరావు, కోట అప్పారావు గారు, వర్ష సత్యాన్ని గారు, మీరా సత్యాన్ని గారు, వర్ష రాముడు గారు, మన
పక్కన మన కొట్టైన పంచాయతీ అయిపోతే ఆ పక్కన చూస్తాడు, అరే పంపెక్తుంది రామని చెప్తాడు. ఇన్ని విధాలుగా మనం నష్టపోతున్నా ఎందుకు ఐక్యత ఇక్కడ ఐక్యత లేదు. ఏమైనా ఈ 4 రోజుల మధ్య సమస్య ఎవరికైనా పనిచేయడం ఉంటుంది, పైసలు పెట్టడం ఉంటుంది, డబ్బు వాళ్ళే పని చేసేటప్పుడు వాళ్ళు ఇద్దరి పదవి తీయాలి. దీని గురించి రాదు ఆయన ఆయన మామూలు ఆశ్రమాలు మంచి కాదు. 2 సార్లు సంబంధించి తెలుగుదేశం తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం ఎన్నుకొని మడల్ వచ్చిన వ్యక్తి లేవు. ఇప్పుడు ఈ రోజు లాస్ట్ టైం చెప్తున్నా, మీకు మనం చీము రక్తం ఉంటే ఏ పార్టీ నుంచి లేకపోతే ఒకటే పార్టీ ఏ పార్టీ ఒక వైపు నిలబడితే వాడిని సపోర్ట్ అయితే ఇద్దరు నిలబడితే ఎవరికి ఆయన అడుగుతున్నారు వాళ్ళని ఆలోచిస్తాం. పార్టీ ఈ అవకాశం అందరికీ నమస్కారం. సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా పెట్టకండి. అది పుట్టినరోజు కానీ వాళ్ళకి పదవి కానీ ఎవరికైనా కానీ మన వయసులకు సంబంధించిన రాజకీయ నాయకులకు వస్తే పెట్టండి. అంతేగాని వేరే బీజేపీ పార్టీ ఇటువంటి బలం ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ బలం లేదు. దయచేసి మీరు ఎవ్వరు కూడా ఈ ఒక్క విషయాన్ని మనస్ఫూర్తిగా నేను చిన్నోని చెప్తున్నా, నేను పెద్ద విషయం ఆలోచించి నా ఎంతో కొద్దిగా దయ నుంచి ఈ ఒక్క పని పాటించవలసిందిగా కోరుతున్నాను. జై వాసు. సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, మరి పెద్దలు బాగున్నారు, వర్షపు పెద్దల పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మిత్రుడు వెంకటేశ్వర గారు చెప్పిన తర్వాత మంచిగా ఉంది. దాంతో పాటు 4వ సలహా, దయచేసి సోషల్ మీడియాలో వాట్సాప్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు విమర్శించడం చేయడం అటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఈ మన జిల్లా సంఘంలో కూడా ఒకవేళ క్రమశిక్షణ చర్య కమిటీ సంఘంలో అందులో ఉంటే కనుక 10 ఒక 5 క్రమశిక్షణ చర్య కమిటీ కూడా వేసి, మరి ఎందుకంటే మంచి చదువులేదు ఎవరికి వాళ్ళు వాట్సాప్ సోషల్ మీడియా వస్తుంది, ప్రతి ఒక్కరిని విమర్శించడం, ఎవరిని పరచవలసిన పెద్ద తేడా లేకుండా మాట్లాడడం అనేది జరుగుతుంది. మన సంఘంలో మెయిన్ ఏంటంటే ఆర్యవైశ్య సంఘంలో మనల్ని రోల్ మోడల్గా తీసుకుంటాం సమాజం. ఎందుకంటే సేవ చేసేది మనమే కాబట్టి ప్రతి కులంలో కూడా ఇలా ఆర్యవైశ్య సమాజంలో గుడి కానీ పల్లి కానీ అన్నింటిలో మనం ఉంటాం. నేను వెంకటేశ్వర గారికి పెద్దలకి సూచించేది ఏంటంటే, అది ఒక పెద్దలు ఒక 5-6 క్రమశిక్షణ కమిటీ కింద వేస్తే వాళ్ళు తప్పకుండా చెప్తున్నారు. అదొక్కటి మనం దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘ సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వెంకటి వెంకటేశ్వర గారికి, సమన్వయకర్త గండా రాజా గారికి, వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య సంఘ పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి నా తోటి ఆర్యవైశ్య సంఘ సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఎంతో సంతోషదాయకమైన విషయం. ఆర్యవైశ్య అధ్యక్షుడిగా వారు ఎన్నిక కాబడి 4 రోజులు కాకముందే మన సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో కొంతమంది సూర్యాపేటలో ఉన్నటువంటి మన కుల పెద్దల్ని పిలిచి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మన ఆర్యవైశ్య సంఘం యొక్క భావోగులు, సంఘం ఎలా నడపాలి, సంఘంలో ఉన్నటువంటి పేద బీద ఎవరైనా ఉన్నటువంటి ఆర్యవైశ్యుల యొక్క అభ్యున్నతి ఎలా తోడ్పడాలి అనేటువంటి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ఇటువంటి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనం అందరం కూడా ఆర్యవైశ్య సంఘ అభ్యున్నతి తోడ్పడాలని కోరుకుంటూ, అదేవిధంగా నాకు జిల్లా ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి, వారి కమిటీకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే 2-3 మాసాల్లో వచ్చే అవకాశం ఉన్నది. అవి సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, డిప్యూటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఆ తర్వాత వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, సహకార సంఘాల ఎలక్షన్ కావచ్చు. పార్టీలకు అతీతంగా మన ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ఆ విధంగా ఎటువంటి సలహాలు, సూచనలు కావాలన్నా కూడా నేను ఎల్లవేళలా మీకు అందేయడానికి తోడ్పాటు అందిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం
నియోజకవర్గ ప్రతినిధి చేస్తూ మనం ఎన్నో ఏళ్ళుగా ఉద్దేశిస్తున్నటువంటి ఆర్యవైశ్యుల సమిష్టి కృషి కోసం ఈ యొక్క వేదిక ఏర్పడింది. ఈ వేదిక ద్వారా మనం సమాజ సేవలో మన వైశ్యులకి పేదవాళ్ళ వారికి సేవ చేయాలని కాన్సెప్ట్ అందరం కూడా ఒక యూనిటీగా అన్ని వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలందరూ కూడా యూనిటీగా ఒక దాటి మీద వస్తూ జిల్లా ఆరోగ్య సంఘం తరఫున మన సూర్యాపేట జిల్లా యూనిటీగా తీసుకుంటూ ముందుకెళ్తున్నందుకు ఒక్కసారి అభినందిస్తూ ఈ యొక్క ప్రమాణిక మహత్వంలో మనం మంచి కార్యక్రమాలు ముందుకెళ్తూ ఎక్కడి నుంచి కూడా రాష్ట్రంలో సూర్యాపేట అనేది ఒక రోల్ మోడల్గా వెళ్ళాలని సాధిస్తూ వెళ్దామని ఈ యొక్క అవకాశం సాయిబాబు చైర్మన్ కర్ణాటక ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సూర్యాపేట ఆదివాసీ మహాసభ జిల్లా కార్యవర్గాల కోర్పు దానిలో భాగంగానే జిల్లా అధ్యక్షుల వారు సూర్యాపేటకు వచ్చి వారు ఎవరైతే టైం ఇస్తారో ఎవరైతే అన్ని రకాలుగా సహకరిస్తారో వాళ్ళనే నియమించుకొని ఈరోజు ఉపాధ్యక్షులుగా సహాయ కార్యదర్శి కోశాధికారి చాలా లక్ష్మీనాథ్ గారికి, రాజకీయ విభాగ అధ్యక్షుడు కత్తినేని శ్రీనివాసరావు గారికి, యూత్ అధ్యక్షుడు అశోక్ గారికి, నాతో పాటు వచ్చినటువంటి అన్నగిరి నడిగడం అధ్యక్షులకు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మనం ఒక 5 నిమిషాలు మనం ఈ కార్యక్రమం నా స్పీచ్ ముగిస్తాము. తర్వాత నియామక పత్రాలు ఉంటాయి. ముందు ఈ నియామక పత్రాల్లో ఒకడు ఉపాధ్యక్షుడిగా, ఒకడు సహాయ కార్యదర్శిగా, ఒకడు కార్యవర్గ సభ్యులుగా ఏర్పాటు చేసుకోబడతాయి. మీరు వచ్చిన వారు ఎవరైతే ఉందో వాళ్ళ పేరుని తెలవడం ఉంటుంది. అది తీసుకున్న తర్వాత మీరు సంతకం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ఆ పదవి నచ్చకపోయినా కూడా మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మనమే రాజ్యాంగమే ఉంది ఇక్కడ, మనం కూర్చున్నది మీరు అందరూ చేస్తున్న అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులు, ఇంకే పదవులు వచ్చు. ఒక నచ్చని వాళ్ళు ఉన్నా కూడా మరొకసారి మా దృష్టి తీసుకుంటే ఆ పేర్లను మార్చడానికి నాకు ఎలాంటి దేశాలు లేవు, ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. ఇది మొదటిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మిత్రులారా, సూర్యాపేట జిల్లా ఆదివాసీ సంఘం ఏర్పడిన తర్వాత నేను 3వ అధ్యక్షుడు. పెద్దలు కర్ణాటక కృష్ణ గారు, వారు సూర్యాపేట వాసులే. తర్వాత మాసెట్ అనంతరావు గారు వజునాగర్ వాసులు. నేను కూడా 3వ అధ్యక్షుడు. నేను అధ్యక్షుడిని కావాలని ఎందుకు కూడా నేను అనుకోలేదు మనసులో కూడా. ఎందుకంటే మీ ప్రజాక్షేత్రంలో ఉన్నవాడు, ప్రజాక్షేత్రంలో 4 సార్లు పోటీ చేసి గెలిచిన వ్యక్తిని నేను, కానీ మా భార్య గారు. ప్రజాక్షేత్రం నుంచి కులక్షేత్రానికి రావడం జరిగింది. ఒక బలహీనమైన పరిస్థితిలో బలమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను అధ్యక్షుడు కావాలి. తీసుకున్న మరుక్షణం నుంచి నాకు భయం కూడా ఏర్పడింది. ఆడనైతే గెలుస్తున్నా, ఈడనైతే అధ్యక్షుడు వస్తుందో రాదో, రాకపోతే వెంటికి చెడ్డ రావడం లెక్క ఉంటుంది నా పరిస్థితి. ఏమయ్యా మీ పొలంలో నీకు అధ్యక్షుడు ఇవ్వలేదు, మళ్ళీ మా దగ్గర పోటీ చేస్తామని అక్కడ నష్టం వస్తుంది, ఇక్కడ నష్టం వస్తుందనే భయం నాకు ఏర్పడి 14-13 రోజులు అందరి చుట్టూ, పెద్దల చుట్టూ తిరగడం జరిగింది. కానీ మా కోలాడు వైశ్య ప్రముఖులందరూ కూడా కూర్చొని ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా నన్ను చేసిన తర్వాత, నన్ను నియమించిన తర్వాత నాకు కొంచెం రూపుదిద్దుకునే పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి అసలు సూర్యాపేట జిల్లా మొత్తం కూడా 35 నుంచి 34 నుంచి 35 వేల జనాభా కలిగిన వైశ్య సంఘం.
ఇంత జనాభా ఉన్న వైశ్య సంఘంలో పరిమితమైన పోస్టులను జిల్లాకు తీసుకోవడం జరుగుతుంది. ఏమవుతుందంటే చూసేవాడికి మిడిల్ క్లాస్ వాళ్ళకి లోయర్ క్లాస్ వాళ్ళకి వీలైన సంఘం వీలైన అనే అభిప్రాయం ఏర్పడ్డ మాట వాస్తవం నాకు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి చాలామంది అనుకుంటున్నారు ఈయన సంఘం తెలియదు, ఈయన సంఘంలో కొత్త కాబట్టి అడిగిన వాళ్ళకల్లా పదవిస్తుండు, అడగడం వాళ్ళకల్లా పోతున్నారు అనుకుంటుంటారు. కానీ అది కాదు. నా ఉద్దేశం అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన అవసరం. అన్ని రంగాలు 3 రంగాల నుంచి అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడే ఫలితాలు పొందగలరు. ఫలితాలు పొందాలంటే కొంత ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవమే. ఆయన పదవిస్తే ఈయన పొద్దని, ఈయన పదవిస్తే ఆయన పొద్దని, ఈ పదవి ఇటు రావాలని, ఆ పదవి అటు రావాలని అంటేనే ఉంది. వాళ్ళందరూ నా మీద వేరే ఉద్దేశంతో అని నేను అనుకోను. ఆ పదవి వాళ్ళకి ఇస్తే బాగా పనిచేస్తుందనే ఆలోచనతో వాళ్ళు అనుండొచ్చు. కానీ కొంత మేరకు ఒప్పించి పదవులు ఇవ్వాలనేది నా ఆలోచన. అది నొప్పించి కూడా పదవి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడాలి. ఒప్పించి ఇవ్వాలనే ఆలోచనని కొద్దిమందిని నొప్పించి కూడా పదవి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి ప్రజలతో జిల్లా కార్యదర్శులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మనకి 2 సంవత్సరాలు పీరియడ్ అంటే మేము రాజకీయాలు 5 ఏళ్ళు ఉంటుంటాం. చాలా అతి స్వల్పమైన పీరియడ్. వాస్తవంగా ఇక్కడ నాకు కొంతమంది పేరు తెలుసు, కొంతమంది ముఖపరిచయం ఉంది. ఎక్కువ మంది అసలు పేర్లు తెలియదు, ముఖపరిచయం లేదు. ఈ 2 సంవత్సరాల పీరియడ్లో వీళ్ళందరి మనసుల్ని వీళ్ళందరినీ జయించాల్సిన అవసరం నాపై ఏర్పడింది. నేనందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, ఎవరిని ఏమనుకున్నా స్పష్టంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మీరు నాకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని పూర్తిగా స్వీకరిస్తామని మనం చేస్తున్నాం. ఇవాళ 30 బాగా మాట్లాడుతూ ఇక్కడ బిల్డింగ్ కట్టాలి, అది పెద్ద సమస్య కాదు. నాకు తెలిసినంత వరకు వదిలేలోనే బిల్డింగ్ని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి స్థలం ఇదైతేనేమో దీన్ని ఇప్పుడున్న దాన్ని ముందుకు తీసుకెళ్తాం. స్థలం కాకపోతే స్థలాన్ని ప్రభుత్వ పరంగా తీసుకొస్తాం, బిల్డింగ్ కూడా ప్రభుత్వ పరంగా డబ్బులు వేస్తాం. ఇంకా నా ప్రయత్నంలో లోపం ఉండి కాని పరిస్థితిలో మనందరం కూర్చొని ఏ రకంగా ముందుకు తీసుకుందామనేది ఆలోచన చేసి ఏ ఆలోచన చేసినా ఏ పని చేసినా సంయుక్తంగా అందరి నిర్ణయాలతోటి అందరూ మేలుకోరి చేసే పని తప్ప సొంతంగా వ్యక్తిగతంగా ఏ ప్రయోజనానికి ఆశించే విషయం లేదనేది సందర్భం మనం చేస్తున్నాం. మరి ఇంత నాకు మీరందరినీ చూస్తుంటే ఒక పక్కన సంతోషం ఉంది, ఒక పక్కన భయం కూడా ఉంది. సంతోషాన్ని మనసులో పెట్టుకొని భయంతో పనిచేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాం. మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సురేష్ గారు చెప్పినప్పుడు సూర్యాపేట జిల్లాలో ఎంతమంది కౌన్సిలర్లు ఉంటే వయసుకు ఎంతమందికి వచ్చింది? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? దానికి రాజకీయ విభాగ అధ్యక్షుడిగా కత్తిరెడ్డి శ్రీనివాసరావు గారు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. పూర్తి బాధ్యత తీసుకోవాలి. పూర్తి బాధ్యత స్వీకరించి మీటింగ్ తరచూ పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు మున్సిపాలిటీలు వస్తున్నాయి, స్థానిక సంస్థలు వస్తున్నాయి. వాస్తవంగా గ్రామాలలో మన వైశాఖ కనుమరులు వెళ్ళిపోయారు. గ్రామాల్లో లేదు, ఏదో ఒకటి తప్ప పెద్దగా లేవు. మనకి ఎక్కువ మనం కొట్టాడేది మండల ప్రాంతాల్లో, ఇటువంటి సిటీని మనం కొట్టాడాల్సిన అవసరం. మీకు ఒక విషయం చెప్తాను. మన అధ్యక్షుడు అయిన తర్వాత రూపా గుప్తా గారు బీజేపీ నుంచి మన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 60 సోదరులు పోరానికి ఇచ్చిన పిలవడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ, ఆమె బీజేపీ ముఖ్యమంత్రి. మరి రామన్న వద్దని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. మీరు అర్థం చేసుకోవాలి నా నడక ఎలా అవుతుంది.
ఆర్యవైశ్య సంఘానికి ఆర్యవైశ్య సంఘానికి కాబట్టి ఆమె ఆర్యవైశ్య బిడ్డగా ముఖ్యమైనది అయినందుకు అభినందించడం జరిగింది. పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. దీంట్లో అన్ని పార్టీల కలయికే మన సంఘం. ఎవరి పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలో ఆ నాయకులు మీరు ఎదగాల్సిన అవసరం ఉంది. మీరు ఎదగడానికి సంఘాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా నాతో సహా సంఘాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సంఘటితంగా ఉంటేనే మనం సాధించగలుగుతున్నాం. ఒక గడ్డి కోసని కూర్చేయచ్చు, అదే 10 గడ్డి దోశలు అయితే ఒక నీరును కూడా కట్టేయచ్చు అనే సామెత అందరికీ తెలిసిన విషయాలు. మరి ఇవాళ అన్ని వ్యాపార రంగాలు, అన్ని సేవా సంఘాలు సేవా దృక్పథం కలిగిస్తారు. వ్యాపార రంగంలో నిష్ణాతులైనటువంటి ఎంతోమంది ఉన్నారు. మన కుటుంబానికి పరిమితమైనటు ఆ సేవల్ని ఆ వ్యవస్థలని పురోగతికి తీసుకుపోతున్న మనకి కొంత కులం గురించి కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. కులం దేనికే అంటే బలహీనతకు ఉపయోగపడేప్పుడే కులం. కులం బలహీనతకు ఉపయోగపడేప్పుడే కులం. కులం మానవతా దృక్పథంతో పనిచేసినప్పుడే కులం. కులం మానవతా దృక్పథంతో పనిచేసినప్పుడే కులం. అంతేకాని మనం కొంతమంది కూర్చొని మాట్లాడుకొని వ్యవహారాలు చేసుకొని మనం ఏదో పిక్నిక్ టైంలో పోతే అది కులం హర్షించదు, మన దేవత ఆమె కూడా హర్షించదు. రాజకీయాలతో రావడం జరిగింది వాళ్ళ అధ్యక్షుడైంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చాలా అవసరమని మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ఉన్న వ్యక్తుల్ని భూతం చేయాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళ వ్యక్తులు తమ్ముడు మన దగ్గర 607 ఓడుకుంటే 250 మనం వైశాఖ పోరాలి అంటే అవతల ఇద్దరు నిలబడిన దగ్గర వదిలేద్దాం. అది మన రాజకీయ వ్యూహాలు ఉంటే మన పరిస్థితి ఏ దగ్గర కూడా ఈ పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ జనరల్ అయితే మనమందరం విన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఆర్యవైశ్యం కైవసం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే రాజకీయాలు కొత్త ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ మహాత్ముడు మనవాడే, పొట్టి శ్రీరాము మనవాడే, కల్లం మనవాడే. మన సాహసానికే తక్కువే లేవు. కానీ ఎక్కడో ఒక దగ్గర లోపం దొరుకుతుంది, ఎక్కడో ఒక దగ్గర మనకెందుకునే అనే ఫీలింగ్ దొరుకుతుంది. మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ తరం మన తరం తర్వాత యువకులే లేరు మన దాంట్లో. మీరు బాగా ఆలోచించండి. మన పిల్లలు మన దగ్గర లేరు. మన పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే మన తరం వాళ్ళనే ఉన్నాం ఎక్కువ మంది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళని ఎక్కువ మంది. ఈ తరం వాళ్ళ తర్వాత యువకులు ఈ కులాలకు అట్రాక్ట్ అయ్యి కుల సంఘాలని నిర్వర్తించే పరిస్థితి కూడా లేదనే ఆలోచన కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మహిళలను కూడా ఎక్కువగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళలను ప్రోత్సహించడం ఏంటంటే అంటే ముందు మనం ఒక మీటింగ్ వస్తే మన సర్టిఫికెట్ మనం తీసుకురావాలి. మన సర్టిఫికెట్ మనం తీసుకొని వస్తే మహిళలు ప్రోత్సహించుకుంటే లేదు పనిచేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చేసినా కష్టం. మన సర్టిఫికెట్ మనం తీసుకొని రావాలి. మన ఇంట్లో వచ్చినప్పుడు మన మహిళలు మనం తీసుకొని మన మీటింగ్లో మనం వస్తే అప్పుడు మహిళ సాధికారుల గురించి మాట్లాడతాం, మహిళలు ప్రోత్సహించుకోవడం. ఇక తర్వాత కార్యక్రమం రూపకల్పనలో అందరూ సహాయ సహకారాలు తీసుకుంటాం. చాలా మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైతే పదవి తీసుకుంటారో దయచేసి ప్రతి 3 నెలలకి తప్పకుండా రావాల్సిన అవసరం. 3 నెలలకు మీటింగ్ పెట్టకపోతే నన్ను నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. 3 నెలలకు మీటింగ్ పెట్టిన తర్వాత వచ్చే బాధ్యత కూడా మీదే అని నేను ఆలోచిస్తున్నాను. తర్వాత ఇవాళ 35-40 దాదాపు 35-36 వేల మంది మన జిల్లాలో వయసు ఉంటే మన సభ్యత్వం ఒకసారి ఆలోచన చేయండి.
మీరు ఒక పదవి తీసుకుంటుంది ఒక 10 మంది సభ్యులు చేస్తే 10 మంది ఎక్కువ ఎందుకంటే అందరూ అదే కాబట్టి ఈ 4 గురించి అవి మాట్లాడే పదవి ఒక 10 మంది దయచేసి చేర్పేది. అశోక్ గారు మా కార్యదర్శి గారు ఉన్నారు ఇప్పుడే ఇక్కడ అశోక్ జిల్లా అధ్యక్షుడు అశోక్ యూత్ అధ్యక్షుడు ఇటేలండి సైన్ పెట్టాలి ఇటేలండి. గారు జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులు వచ్చి నియామక పత్రం తీసుకోవాల్సిన కోరు. దయచేసి పెద్ద నియామక పత్రం ఎవరు తీసుకున్నా అక్కడ తీసుకెళ్ళిన సంఖ్య పెట్టాల్సిందిగా కోరుతున్నాం. గారు జిల్లా ఉపాధ్యక్షులుగా వచ్చి నియామక పత్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర గారు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వారు నియామక పత్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సంతకం సిగ్నేచర్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వారు వచ్చి నియామక పత్రం తీసుకోవాల్సిందిగా రావడం తీసుకుంటాం. జిల్లా లక్ష్మీ సార్లు జిల్లా కార్యదర్శి నియామక పత్రం
ఆహ్వానిస్తున్నాను. గారు పువ్వుల విజయసాగర్ గారు జిల్లా కార్యదర్శిగా సురేష్ గారు, రెడ్డి అశోక్ గారు జిల్లా సహాయక ఆగండి ఆగండి ఒక నిమిషం. దయచేసి ఏ అవకాశం తీసుకున్నారు ఓకే